ఈ అట్టడుగు తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపైన రాజకీయ సామాజిక ఆర్థిక నేపథ్యం తీసుకొని వారు ఒక యూనివర్సిటీ లెక్చరర్నో ప్రొఫెసర్నే కాదు, వారి కవిత్వం కూడా రాసేవారు. ఆ కవిత్వం మొత్తం కూడా ఏ చుట్టూ తిరిగేదంటే ఇక్కడున్న పాలకులు, పాలన వర్గాలు ఏ విధంగా అయితే ప్రజల్ని వాళ్ళ అస్తిత్వానికి కారణమైన కవిత్వం పైన ఎక్కువగా ప్రభుత్వాల్ని ఆ కవిత్వంతో సాధించేవాడు. అయితే మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ప్రభుత్వాలు గుర్తించాలి, గౌరవించాలి, అట్లాగే వాళ్ళకు ఒక సముచితమైన స్థానాన్ని ప్రభుత్వాలు తీసుకురావాలి. అంటే ముందుగా యావత్ సమాజంలో వీరికి ప్రజలు గుర్తించిండ్రు. అట్లాగే ఈరోజు ఇక్కడ వచ్చి వారితో కలిసి పనిచేసిన, ప్రత్యేకంగా పరోక్షంగా కలిసి పనిచేసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ నెలలో అంటే మనం చూసుకున్నప్పుడైతే ముందు ముచ్చర్ల సత్తన్న గారి జయంతి, ఆ తర్వాత ఈరోజు ప్రొఫెసర్ జాదవరావు గారి జయంతి, కేశవరావు జాదవరావు గారి జయంతి, అట్లాగే గద్దరన్న జయంతి కూడా ఈ నెలనే ఉంది. అంటే ఇది ఒక కోఇన్సిడెన్స్గా, అంటే ఐకాన్స్ ఆఫ్ తెలంగాణగా ముగ్గురు ఒకే నెలలో జయంతి జరగడం. ఈ జయంతి సందర్భంగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ అన్ని ప్రతిపాదనలు వచ్చాయి. వారి విగ్రహము, వారికి సంబంధించిన జీవిత చరిత్ర, అట్లాగే ప్రతి సంవత్సరం ఏటా వారిని కూడా సగర్వంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి వారి జయంతులు చేయాలని, ఖచ్చితంగా వారికి సంబంధించిన రచనలు కానీ, వారి జీవిత చరిత్ర కానీ, అట్లాగే వారి విగ్రహంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి కాగితం మీద కొట్లాట, ఒకటి స్ట్రీట్ ఫైట్. ఆల్రెడీ మనం స్ట్రీట్ ఫైట్ ఇస్తూనే ఉన్నాం, ఇంకా వెళ్ళాల్సింది కాగితం మీదనే. కాబట్టి ఇక్కడ కూర్చున్న ఈ వేదికపై మాట్లాడిన పెద్ద మనుషులందరూ కూడా ఇదివరకు కూడా చాలామంది మాట్లాడి వెళ్ళారు. వాళ్ళందరినీ కూడా మనం కలుద్దాం, కలిసి ఒక రిప్రజెంటేషన్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దాం. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకరిద్దరిది మాత్రమే తీసుకోవట్లేదు, బహుశా అందరిది కూడా పరిణామంలో తీసుకుంటుందని చెప్పి గదర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా ముచ్చల్ల సత్యనారాయణ కూడా ఖచ్చితంగా మొన్న జరిగిన తర్వాత ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా అట్లాగే ఆ స్థాయిలో మనం కేశవరావు జాదవ్ గారిని కూడా మనం సభను పెట్టుకుందాం, ప్రభుత్వానికి విన్నవించుకుందాం. అట్లాగే పోరాటం కూడా అవసరమే, కాబట్టి పోరాటం కూడా చేద్దాం. దాంట్లో మీ కమిటీ మెంబర్స్ ఈరోజు ఈ వేదికపై పిలిచి నన్ను మాట్లాడించినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.